అందరికీ నమస్తే. మా పాలమూరు జిల్లాలో ఒక మీటింగు కాంగ్రెస్‌ను మొత్తం ఊపేస్తుంది. ఎందుకు తెలుసా? ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర సమావేశం కావడం. అసలు సమావేశం దేనికోసం జరిగింది? ఆ సమావేశానికి ఎవరెవరు పార్టిసిపేట్ చేసిండ్రు? ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒక వర్గం అంటే ఒక లీడర్ వెనక తిరిగే వాళ్ళు, ఒక లీడర్ గ్రూప్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలంతా ఒక దగ్గర కలవడం ఏంది? అసలు ఎవరు టార్గెట్‌గా ఆ మీటింగ్ జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొగిలిగిద్ద స్కూల్ ఓపెనింగ్ పోయిచ్చారు కదా నిన్న. దానికి సమీపంలో ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్లో అయింది. ఆయన 2-3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. జడ్చర్ల దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంది, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, హైదరాబాద్ పరిసరాల్లో ఇదే రూట్లో. ఆ అనిల్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగింది. ఇది ఒకవేళ పబ్లిక్ ఇష్యూస్ గురించి చర్చ అయితే, లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న చర్చలు అయితే, లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా అది ఓపెన్గా తెలిసిపోయేది. కానీ ఇది రహస్య సమావేశం. ఈ రహస్య సమావేశానికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళే. మా పాలమూరు ఆనుముత్యం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత నాయని రాజేంద్ర రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, రాజేష్ రెడ్డి నార్ కర్నూల్, నారాయణ ఖేడ్ సంజీవ్ రెడ్డి, తర్వాత జుక్కల్ లక్ష్మీ నారాయణ గారు, తర్వాత దొంతి మాధురెడ్డి గారు, ప్లస్ బీర్లా ఎలయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే. వీళ్ళు అందరు ఎక్కడ కూర్చున్నారంటే ఇక్కడ కూర్చున్నారు. ఈయన ఫామ్ హౌస్లో కూర్చున్నారు, జడ్చర్ల ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో. అసలు ఎందుకు కూర్చున్నారు ఏంటి? అసలు వీళ్ళంతా ఎవరి వర్గం? వీళ్ళంతా ఆల్మోస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం. ఎందుకంటే బీర్లా ఎలయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం. దొంతి మాధవరెడ్డి రేవంత్ రెడ్డికి పచ్చి వ్యతిరేకి. రేవంత్ ఇప్పుడు కాదు, ఆయన సీఎం కాకముందు నుంచి కూడా పాదయాత్ర కానీ పోతే నర్సంపేటలో కాలు పెడనీయలే సీఎం. అప్పుడు సీఎం కాదు, పీసీసీ చీఫ్ని. సీఎం అయిన తర్వాత కూడా అటు వైపు పోతే దొంతి మాధవరెడ్డి రాలే. దొంతి మాధవరెడ్డి సీఎంకు పచ్చి వ్యతిరేకి. సీఎం రేవంత్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ ఉంటాడు ఆయన. దొంతి మాధవరెడ్డి అనేది ఆయన ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే. తర్వాత మురళీ నాయక్ గారు, కోమటిరెడ్డి, సంజీవ్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు ఏ వర్గమో మరి. ఒకటి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మొదట్లో రేవంత్ రెడ్డి వర్గమే, ఎప్పుడు కాంగ్రెస్లో చేరినప్పుడు. కానీ తర్వాత యాంటీ అయ్యిండ్ అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ, మీకు తెలుసు, కూచకుల దామోదర్ రెడ్డి గారు, వాళ్ళతో బేరం ఆడి వాళ్ళతో ఫ్లాట్స్ తీసుకొని 2-3 చాలా కాస్ట్లీ ఫ్లాట్స్, విల్లాసో ఫ్లాట్సో తీసుకొని కాంగ్రెస్ జాయిన్ చేసుకున్నాడట. చేసుకున్న తర్వాత ఎలక్షన్స్లో టికెట్ కోసమే, ఓన్లీ టికెట్ కోసమే రేవంత్ రెడ్డి మనుషులు, మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తే తీసుకున్నారా, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నలో తమ్ముళ్ళలో ఎవరు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 వాళ్ళకి ల్యాండ్ ఉందంట. మొత్తం ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారంట. ఎవరికి ఇచ్చారో, రాజపుష్పకి ఇచ్చారో ఎవరికి ఇచ్చారో, పెద్దోళ్ళకి ఇచ్చారు. దానిలో ఒక 3 ఫ్లాట్స్, ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలు విలువ ఉన్న ఫ్లాట్స్ తీసుకున్నారంట రేవంత్ రెడ్డి వాళ్ళ సర్కిల్. తర్వాత ఆ ప్రిఫరెన్స్ ఇస్తలేడంట. తర్వాత ఆ ఇంపార్టెన్స్ లేదంట. పైసలు తీసుకుని టికెట్ ఇచ్చిందా అని ఆ ఇంపార్టెన్స్ లేదు అని కొంచెం అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. కాబట్టి ఆయన బహుశా ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఈ సమావేశానికి అటెండ్ అయ్యవచ్చు. మురళీ నాయక్ గారు, తర్వాత ఈయన భూపతి రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ పోతుంటాడు అప్పుడప్పుడు నేను నిజామాబాద్ పర్యటన తిరుగుతుంటాడు. ఈయన నమ్ముకునే పోతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నిజామాబాద్లో కోమటిరెడ్డికి ఎవరున్నారు? ఎవరు లేరు. ఈయన నమ్ముకొని పోతూ ఉంటాడు. తర్వాత నాయని రాజేంద్ర రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫాలోవర్, ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళే. మా పాలమూరు ఆనుముత్యం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కోమటిరెడ్డిలో చుట్టమే. ఎట్లా అయిందంటే ఈయన బీజేపీలో ఉండే. మొన్న ఉప ఎన్నిక జరిగింది, రాజగోపాల్ రెడ్డి మునుగోడు, ఆడ బీజేపీ తరఫున నుంచి అబ్జర్వర్ ఈయననే. అట్లా క్లోజ్ అయిపోయాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు, వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి అందరు క్లోజ్ అయిపోయాడు. వీళ్ళందరూ ఎటు తిరిగి కోమటిరెడ్డి మనుషులు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఈయన జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి, ఈయన వచ్చేసి 100కు 100% కోమటిరెడ్డి మనిషి. ఇంకా కోమటిరెడ్డి ఆత్మ అనుకుందాం, కోమటిరెడ్డి టికెట్ ఇప్పించుకున్నాడు. మనంతో కూడా మస్తు పైసలు ఉన్నాయి, చూసినాం కదా, వెండి మంచాలు, వెండి కంచాలు అన్నీ కూడా చూసినాం కదా. అదే ఎందుకు, ఎవరికి అగనిస్ట్గా జరిగింది ఇది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టిన మీటింగ్ దేనికోసం? పొంగులేటికి అగనిస్ట్గా పెట్టినరు అనేది బయటకు వచ్చిన వార్త. కానీ పొంగులేటికి అగనిస్ట్గా వీళ్ళందరూ అక్కడ ఎందుకు సమావేశం అవుతారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అగనిస్ట్గా ఏం చేసేది? పొంగులేటి అగనిస్ట్గా ఏంటంటే వాళ్ళు బయటికి లీక్ ఇచ్చిన వార్త ఒకటి, కానీ లోపల జరిగింది వేరు. బయటికి లీక్ ఇచ్చిన వార్త ఏంటంటే పొంగులేటికి అగనిస్ట్గా, పొంగులేటి కేవలం బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఆయన రెవెన్యూ ఇంపార్టెంట్ శాఖ ఆయన చేతిలో ఉంది,
ఆయన మొత్తం డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఆయన పట్టించుకుంటలేడు మిగతా వాళ్ళను అనే దాంతో ఆ కోపంతో ఈ మీటింగ్ జరిగింది అనేది వాళ్ళు అక్కడ ఇక్కడ చెప్పిన మాట. కానీ అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఎవరి టీం వాళ్ళు సర్దుకుంటున్నారు. కాంగ్రెస్లో ఎవరి గ్రూప్ ఎమ్మెల్యేలు వాళ్ళని సర్దుకుంటున్నారు. ఇప్పుడు కోమరెడ్డి ఎందుకు సర్దుకుంటున్నాడంటే పొంగులేటి కూడా ఆయన వర్గాన్ని మొత్తం ఒక గ్రూప్ చేసుకుంటున్నాడు. ఎవరిని? వేముల వీరేశం రకరకాల ఎమ్మెల్యే, అవతల పోతే తుంగతుర్తి ఎమ్మెల్యే, అక్కడ పోతే అవతలకు పోతే మిర్యాలగూడ ఎమ్మెల్యే, ఇంకా అవతలకు పోతే మా జిల్లాలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే పొంగులేటి మనిషి, ఆయన డబ్బులు పెట్టి గెలిపించుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు మొత్తం 18 మంది ఉన్నారు పొంగులేటికి. పొంగులేటి ఏం చేస్తున్నాడంటే ఏమో జరుగుతుంది కాంగ్రెస్లో. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, అది మార్చి తర్వాత ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ చేసే లోపల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారా, ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి స్కూళ్ళు అవి ఇవని. వీళ్ళేం చేస్తున్నారంటే ఎవరి టీంను వాళ్ళు వాళ్ళలో ఒక గ్రూప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ టీం చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇట్లాంటి మీటింగ్లు నడుస్తున్నాయి. ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి ఒక టీవీ ఛానల్ వేదికగా టీవీ ఛానల్లో రహస్య సమావేశాలు జరుపుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆ టీవీ ఛానల్ పోయిండు, టీవీలో కనబడికే కాదు, ఆ టీవీ ఛానల్లో ఎమ్మెల్యే టీవీ ఛానల్ అది. ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే గలోనికి మంత్రి పోతాడా, మంత్రి గలోనికి ఎమ్మెల్యే వస్తాడా? కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా? ఇక్కడ తోకనే కుక్క నూపింది. కాబట్టి ఆ మంత్రి ఆ టీవీ ఛానల్లో రకరకాల చర్చలు, సీక్రెట్ చర్చలు, రహస్య చర్చలు, అక్కడ చర్చలు ఇక్కడ చర్చలు నడుపుతున్నాడు. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు పిలిచి అక్కడిక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పిలుచుకొని రహస్య సమావేశాలు నడుపుతున్నాడు. ఆ ఎమ్మెల్యే కూడా, ఆ మినిస్టర్ కూడా ఉత్తగలేడు. అవంతా కూడా ఒక టీవీ ఛానల్ వేదికగా ఆ చర్చలు జరుగుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇట్లా మొత్తం కూడా ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎవరి టీం వాళ్ళను జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంపదీసి రేవంత్ రెడ్డిని దింపేస్తే మన ఏమంటుంది దాన్ని, మన బలాన్ని మనం చూపాలని అనుకుంటున్నారా? బల ప్రదర్శన చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డిని సూటు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారా? పొంగులేటిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? కోమరెడ్డికి ఏం రాదు, ఆయనో మంత్రి ఈయనో మంత్రి. పొంగులేటిని సీఎం ఏం కాదు కదా. అయితే శాఖ ఇస్తారేమో, రెవెన్యూ శాఖ ఈయన దగ్గర ఉన్న శాఖ తీసుకుపోయి ఆయనకు R&B ఇంకేటి ఉందిగా సినిమాటోగ్రఫీ ఇస్తారేమో, శాఖలు మారుతాయేమో. అంతగా ఆయన టార్గెట్ చేస్తే, పొంగులేటిని టార్గెట్ చేస్తే కోమరెడ్డికి వచ్చేదేం లేదు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తేనే జరుగుతుంది. లేకపోతే రేపు నాడు జరిగే పరిణామాలలో మనం ఉండాలి, మన బలం చూపాలి, మన ప్రదర్శన చేయాలి, మన ఎమ్మెల్యేలు మనతో ఉంటే ఆ వాల్యూ ఉంటుంది. కాంగ్రెస్లో ఇవన్నీ కామన్. కాంగ్రెస్లో ఎవరి గ్రూప్ వాళ్ళు మెయింటైన్ చేస్తుండడము, అవసరం వచ్చినప్పుడు దాన్ని లేపడము, అవసరం వచ్చినప్పుడు ఆ గ్రూప్ అంతా కూడా ప్రొజెక్ట్ అవ్వడము, ఇట్లాంటి రహస్య సమావేశాలు పెట్టి వాళ్ళ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడము, ఇట్లాంటివన్నీ కాంగ్రెస్లో కామన్. కాకపోతే మనకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, 1 సంవత్సరం అయిపోయింది కదా, ఇవన్నీ ఇప్పుడు నడుస్తూ ఉంటాయి. ఇట్లాంటి మీటింగ్లు, ఇట్లాంటి రహస్య సమావేశాలు, ఎజెండాలు, ఎవరి ఎజెండాలు వాళ్ళవి, ఎవరి కథలు వాళ్ళవి. ఎందుకంటే నేనన్నట్టు వీళ్ళు చెప్తున్నట్టుగా, వాళ్ళు లీక్ ఇచ్చినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే సంపాదించుకుంటలేడు, అందరు సంపాదించుకుంటారు. మినిస్టర్లు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, బిజీగా, చాలా బిజీగా ఉన్నారు. అందరు మినిస్టర్లు మంచిగా మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, ఇది గాలిలో దీపంలాగా తయారైంది కదా, గట్టిగా గాలి వస్తే పోయేటట్టుంది, దీపం ఆరిపోయేటట్టుంది. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరి వ్యవహారాలు వాళ్ళు, ఎవరి దందాలు వాళ్ళు, ఎవరి సెటిల్మెంట్ వాళ్ళు అందరూ చేస్తున్నారు. దీనిలో ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేరు. కాకపోతే ఈ మధ్య బదనామైన కొంతమంది ఉన్నారు. బట్టి విక్రమార్క బాగా బదనామైండు, ఏకంగా కౌంటర్ పెట్టిండు, 10%, 12%. బదనామేం కాదు, అవి నిజాలే ఉంటాయి. నిప్పులేని పోయేం రాదు కదా బయటికి, అంతో ఎంతో ఉండొచ్చు నిజం. ఇక మిగతా వాళ్ళు కూడా అంతే, తక్కువేం లేరు. ఇసుక దందాలు, మట్టి దందాలు, అన్ని దందాలు నడుస్తున్నాయి. ఎవరికి తోచిన దందాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మినిస్టర్సు, ఎమ్మెల్యేలు అందరూ. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ సారాంశం అయితే బల ప్రదర్శన. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి బల ప్రదర్శన. రేవంత్ రెడ్డి పక్కనే వండుకుంటా, ఓ పక్క సొల్లు కాల్చుకుంటా, ఏదేదో మాట్లాడుకుంటా ఆయన బల ప్రదర్శన చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు అన్నాడు ఏమైనా జరిగితే మనం కూడా ఉన్నామని. ఎనీవే ఈ మీటింగ్ మాత్రం చాలా కంపరం లేపింది. ఇప్పుడు ఏమైంది తెలుసా, సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిండు మినిస్టర్స్తోన. క్యాబినెట్ మీటింగ్ కాదు, పొలిటికల్ చర్చలు. అధికారులు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేసినట్ట. మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పాలేరుకు బయలుదేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొద్దుగాల తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్ దాటి ఎక్కడ పోయిన తర్వాత మలుపుకొని వచ్చినట్ట, ఫోన్ చేస్తే తిప్పుకొని వచ్చినట్ట మీటింగ్ కోసం. ఏంది, దేని మీద? ఈ పరిణామాల మీద చర్చ. ఏం జరుగుతున్నాయి, ఎవరు మీటింగ్లు పెడుతున్నారు, ఎందుకోసం మీటింగ్ పెడుతున్నారు అనే దాని మీద ప్రధానమైన చర్చ. ఇంకా పక్కన అవి రావచ్చు, ఈ పోల్ పెట్టినరు ఏమైంది, లేదా రైతు భరోసా మీద జనం మంచిగా అరుచుకుంటున్నారా లేదా, ఇట్లాంటి చర్చలు ఉండొచ్చు కాక, కానీ ఆ మీటింగ్ ఎజెండా ఈ మీటింగే.
ఆ సమావేశం స్టార్ట్ అయింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ అప్డేట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.